ఓం నమో రామదూతాయ. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్ భవేత్. మనకు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున సహజంగా అందరూ హనుమాన్ జయంతి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజు హనుమంతుడి యొక్క విజయోత్సవం మనమంతా కూడా పండగ చేసుకునేటువంటి రోజు. హనుమంతుడి విజయోత్సవం అంటే ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హనుమంతుడి విజయోత్సవం అనేటువంటిది హనుమంతుడు సాధించినటువంటి విజయాలను స్మరించుకునేటువంటి పవిత్రమైనటువంటి ఉత్సవం. ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ధర్మము గెలిచినటువంటి రోజు, భక్తి విజయం సాధించినటువంటి రోజు, సేవాభావం మహిమను తెలియజేసేటువంటి రోజు. ఈ ఉత్సవం ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు చేసినటువంటి మహాకార్యాలని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ విజయోత్సవానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే, స్వామివారు సముద్ర లంఘనం చేయడం అంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసినటువంటి ఘట్టం. హనుమంతుడు లంకకు వెళ్ళడానికి ఒకే ఒక దూకుడుతో సముద్రాన్ని దాటాడు. దాని విశేషం ఏంటి అంటే, ఇది కేవలం శారీరకమైనటువంటి శక్తి మాత్రమే కాదు, ఇది ఆత్మవిశ్వాసము, భక్తి, లక్ష్య సాధనల యొక్క కలయికతో కూడుకున్నది. మనకు దీంట్లో ఏం బోధిస్తుంది అంటే, మనలో నమ్మకం ఉంటే ఎలాంటి అడ్డంకులున్నా కూడా దాన్ని దాటవేసుకోవచ్చు. అంతేకాకుండా సీతా అమ్మవారిని కనుగొనడం, అశోకవనంలో సీతాదేవిని కనుగొని ఆమెకు ధైర్యం చెప్పడం హనుమంతుడి యొక్క గొప్ప సేవ. అంతేకాకుండా రాముడి గుర్తుగా అమ్మవారికి ఇవ్వడం, అమ్మవారి గుర్తుని రాముల వారికి ఇవ్వడం కూడా. దీంట్లో విశేషం ఏంటి అంటే, ఆయన తన పనిని పూర్తి చేసేటువంటి వరకు కూడా ఎక్కడా అలుపు కానీ తెచ్చుకోలేదు, ఎక్కడా కూడా విశ్రాంతి కొరకు కూడా ఆగలేదు. ధైర్యము, తెలివి, సహనం విపరీతంగా చూపించాడు. దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, కర్తవ్యబద్ధత ఉన్నటువంటి వాడు ఎప్పుడూ విజయవంతుడవుతాడు అని. అంతేకాకుండా రావణుడి యొక్క అహంకారాన్ని తగ్గించడానికి హనుమంతుడు లంకను కూడా కాల్చివేశాడు. ఇది శత్రువులకి హెచ్చరిక చేసేటువంటి విశేషం. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులపై విజయం సాధించడం. అహంకారం ఎంత పెద్దదైనా కూడా ధర్మం ముందు నిలవదు అనేటువంటి బోధ మనకు తెలుపుతుంది. లక్ష్మణుడి ప్రాణాలని కాపాడేందుకు హనుమంతుడు పర్వతాన్ని మోసుకొచ్చాడు. ఇది సేవాభావం యొక్క పరాకాష్ట. స్వార్థము లేకుండా చేసినటువంటి గురుసేవ అని మనం ఇందులో విశేషంగా తెలుసుకోవాలి. ఇతరుల కోసం జీవించడం నిజమైన మహా ఉన్నతమైనటువంటి తత్వం అని కూడా మనం తెలుసుకోవాలి. దీంట్లో విజయోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ధర్మ విజయం ఈరోజు మనకు చెబుతుంది. దాని ఏమని, ధర్మము మాత్రమే ఎప్పటికైనా గెలుస్తుంది అని. హనుమంతుడు శ్రీరాముడిపై ఉన్నటువంటి భక్తి వల్లే ఇన్ని అద్భుతాలు చేయగలిగాడు. అందుకే అతనికి అంత శక్తి కూడా వచ్చింది. నిజమైనటువంటి భక్తి అంటే అసాధ్యము అయినటువంటి పనులన్నీ కూడా సుసాధ్యం అవుతాయి. హనుమంతుడి ప్రతి కార్యం కూడా ధైర్యానికి ఉదాహరణగా మనం తీసుకోవాలి. భయాన్ని జయిస్తే మనకు దొరికేది విజయమే. అన్ని శక్తులు ఉన్నా కూడా హనుమంతుడు ఎప్పుడూ అత్యంత వినమ్రుడై ఉండేటువంటి వాడు. విజయం వచ్చినా కూడా అహంకారం తెచ్చుకోకూడదు అనేటువంటిది హనుమంతుడిని చూసి మనం తెలుసుకోవాలి. హనుమంతుడు ఎప్పుడూ ఇతరుల కోసం మాత్రమే పనిచేశాడు. తనకు తానుగా ఏ రోజు కూడా స్వార్థము చూసుకొని పనులు చేయలేదు. సేవే నిజమైనటువంటి ధర్మము అని అనుకున్నాడు. దీంట్లో హనుమాన్ చాలీసా మనము ఆ రోజున ప్రధానంగా చేసుకోవాలి. సుందరకాండ పారాయణం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి ఆలయాలు దర్శనం చేసి స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవాలి. దాని ద్వారా మనకు కలిగేటువంటి ఫలితాలు, మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు, గృహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మనకున్నటువంటి భయం తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది. శత్రు భయం తొలగుతుంది. మానసికంగా ప్రశాంతత మనకు లభిస్తుంది. హనుమాన్ విజయోత్సవం ద్వారా యువతలో ధైర్యం పెంచుతుంది. సేవా కార్యక్రమాలు ఆ రోజున నిర్వహిస్తూ ఉంటారు. భజనలు, కీర్తనలు, పల్లకి సేవలు, నగర కీర్తనలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా సమాజంలో ఐక్యత పెరుగుతుంది. మనకు నిస్వార్థమైనటువంటి భక్తి, కష్టపడేటువంటి తత్వము ద్వారా విజయం చేకూరుతుంది. సేవ చేస్తేనే మన జీవితం విలువైనదవుతుంది. అహంకారాన్ని నాశనం చేస్తుంది. మనకున్నటువంటి వినయమే మనల్ని రక్షిస్తుంది అనేటువంటిది హనుమంతుడి జీవన విధానము మనకిచ్చేటువంటి గొప్ప సందేశం.
హనుమంతుడి విజయోత్సవం మనకి కేవలం పండగ మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానము. ఆయనని మనం తీర్చుకోవాల్సినటువంటి ఒక ప్రేరణ, అంతేకాకుండా ఒక గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కూడా మనకు తెలుస్తుంది. మనం అందరం కూడా హనుమంతుడి మార్గంలో నడిస్తే మన జీవితంలో కూడా విజయోత్సవం జరగడం ఖచ్చితమవుతుందని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.